So let's look at today's editorial. The title of the editorial says Ambiguous Levy. అంబిగ్వస్ అంటే నాట్ క్లియర్, అంబిగ్విటీ ఉంది అని అర్థం. అంబిగ్విటీ అంటాం కదా, సంథింగ్ దట్ ఈస్ నాట్ క్లియర్, దీని మీనింగ్ ఇదా అదా అని మనం అనుమానిస్తాం చూడండి, అట్లాంటి వాటిని అంబిగ్వస్ అంటాం. లెవీ అంటే ట్యాక్స్లు కానీ పెనాల్టీలు కానీ ఏవైనా ఛార్జ్ చేసేటప్పుడు లెవీ అంటాం. ద గవర్నమెంట్ లెవీస్ ట్యాక్సెస్ అంటాం చూడండి, అలా అనమాట. ట్యాక్స్లు ఛార్జ్ చేయడం అనే సెన్స్లో మనం తీసుకోవచ్చు. ది ప్రపోజ్డ్ ట్యాక్స్ ఆన్ పిఎఫ్ ఇన్కమ్స్ హ్యాస్ ఇట్స్ లాజిక్, బట్ ఆపరేషనల్ డీటెయిల్స్ నీడ్ ఎ రీవిజిట్. ఇప్పుడు పిఎఫ్ ఇన్కమ్స్ పైన ట్యాక్స్ వేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది బడ్జెట్లో. అంటే 2.5 లక్షల పైన మీరు పిఎఫ్ పెట్టుబడులు పెడితే ఒక ఆర్థిక సంవత్సరంలో దానిపైన వచ్చే ఇన్కమ్, అంటే దానిపైన వచ్చే వడ్డీ పైన ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు అని చెప్పి గవర్నమెంట్ బడ్జెట్ స్పీచ్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో దాని లాజిక్ దానికి ఉంది, ఎందుకు అలా చేశారు అనడానికి. కానీ ఆపరేషనల్ డీటెయిల్స్ నీడ్ ఎ రీవిజిట్. కానీ అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటనేది ఒకసారి రీవిజిట్ చేయాలి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఆ విషయంలో అని చెప్పి అంటున్నారు. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హ్యాస్ స్ట్రెస్డ్ దట్ బడ్జెట్ 2021-22 raises resources to push the economy without increased taxation. నిర్మలా సీతారామన్ గారు ఏ విషయాన్ని నొక్కి చెప్పారు? స్ట్రెస్ అంటే టు సే సంథింగ్ ఫర్మ్లీ, స్ట్రాంగ్గా చెప్పడం. ఏమని చెప్పారు? 21-22 యొక్క బడ్జెట్ అనేది ఇట్ రైజ్ అంటే అర్థం ఏంటి? సమీకరించడం. ఆర్ఏఐఎస్సి రైజ్ అంటే సమీకరించడం. వేటిని? రిసోర్సెస్ అంటే వనరులు, ఆర్థిక వనరులని సమీకరించడం. దేనికోసం? టు పుష్ ది ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి. గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ని రైజ్ చేస్తుంది ఈ బడ్జెట్. ఏ రకంగా? వితౌట్ ఇంక్రీజ్ టాక్సేషన్, ట్యాక్స్ పెంచకుండా. కార్పొరేట్లకి ట్యాక్స్ పెంచట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ పెంచట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ పెంచకుండా, కార్పొరేట్ ట్యాక్స్ పెంచకుండా, జిఎస్టీ రేట్లు పెంచకుండా ఫినాన్సెస్ అంటే ఫండ్స్ని సమీకరించే పనిలో సమీకరిస్తుంది అని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నొక్కి చెప్పారు. హౌవెవర్, అయినప్పటికీ వన్ చేంజ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రపోజ్డ్ ఇన్ ద ఫినాన్స్ బిల్ 21 హ్యాస్ ట్రిగర్డ్ యాంగ్జైటీస్ ఫర్ ద సాలరీడ్ క్లాస్. ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఒక చిన్న చేంజ్ అనేది చేశారు. ఆ చేంజ్ ఇన్ఫాక్ట్ చేయలేదు, ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజ్డ్ చేంజ్ అనేది హ్యాస్ ట్రిగర్డ్ యాంగ్జైటీస్ ఫర్ ది సాలరీడ్ క్లాస్. ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా యాంగ్జైటీస్ కలిగించింది ఆ చిన్న మార్పు ఏదైతే ఉందో అది. ట్రిగ్గర్ అంటే మనలో ఆ భావన కలిగించడం, ట్రిగ్గర్ టు క్రియేట్ దట్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ అస్. నరేంద్ర మోదీ స్పీచ్ ట్రిగ్గర్డ్ ప్యాట్రియాటిజం అమాంగ్ ఇండియన్స్. భారతీయుల్లో దేశభక్తిని వచ్చేలాగా చేసింది, ట్రిగ్గర్ చేసింది. ఆ రకంగా ఎగ్జాంపుల్ అది తీసుకోవచ్చు మీరు. యాంగ్జైటీ ట్రిగ్గర్ చేసింది, మనలో ఒక యాంగ్జైటీ వచ్చింది ఈ ప్రపోజ్డ్ లా వల్ల. అంటే ఏమైపోతుందో అన్న చిన్న ఆందోళన వచ్చింది. ఎందువల్ల అంటారు? విత్డ్రాయింగ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ accrued into provident fund accounts arising out of employee contributions exceeding 2.5 lakh in a previous year in that fund on or after April 1, 2021. ఇది ఆ యొక్క ప్రపోజ్డ్ చేంజ్ అనమాట. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏప్రిల్ 1, 2021 గుర్తుపెట్టుకోండి డేట్. ఇక్కడ ఏం రాశారంటే విత్డ్రాయింగ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఒకటి ఉండేది, అంటే ట్యాక్స్ వేయకుండా ఎగ్జంప్షన్ ఉండేది. దేనిపైన? పిఎఫ్ మీద వచ్చే వడ్డీకి ట్యాక్స్ వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు దానిపైన వచ్చే వడ్డీ ట్యాక్సబుల్. అంటే వడ్డీ కూడా నీ ఆదాయం కింద కౌంట్ చేస్తారు, నీ ఇన్కమ్లో అది కలిపేస్తారు. నువ్వు ఏ ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నావో దాని ప్రకారం మీకు ట్యాక్స్ పడిపోతుంది. కానీ ప్రావిడెంట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసేది జీపీఎఫ్ కావచ్చు, ఈపీఎఫ్ కావచ్చు, పీపీఎఫ్ కావచ్చు. జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ పెట్టేది జీపీఎఫ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్లో 20+ ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్స్లో వీళ్ళు చేసేది ఈపీఎఫ్. అలా కాకుండా మూడోది పీపీఎఫ్. ఎనీ ఇండివిజువల్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది మూడింటికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే వీటి పైన మనకి వడ్డీ వస్తుంది చూడండి, మనం అందులో పెట్టినందుకు వడ్డీ వస్తుంది. ఆ వడ్డీకి ట్యాక్స్ పడదు. ఇప్పటి వరకు ఉన్న ఎగ్జంప్షన్, అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఏం చెప్పింది? ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది విత్డ్రా చేస్తున్నామని చెప్తుంది. అందరికీ విత్డ్రా చేస్తున్నారా? లేదు. ఏప్రిల్ 1, 2021కి ముందు, అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆ 1 ఇయర్లో 2.5 lakhs
పైన ఎక్సీడింగ్ 2.5 లాక్స్ 2.5 లక్షల పైన ఎవరైతే పీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేశారో, పీఎఫ్ అకౌంట్స్‌లో పెట్టారో, వాళ్ళకి వచ్చే వడ్డీ పైన టాక్స్ పడుతుంది. 2.5 లాక్స్ అండ్ అబోవ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో పీఎఫ్ అకౌంట్స్‌లో, వాళ్ళకి అక్రూ అయ్యే వడ్డీ, వాళ్ళకొచ్చే వడ్డీ పైన టాక్స్ పడుతుంది. అంతకంటే తక్కువ పెట్టిన వాళ్ళకి టాక్స్ పడదు అనేది దీని సారాంశం. అంటే దీంట్లో చిన్న చిన్న లోపాలున్నాయి. వాటినేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రేషనల్ అంటే లాజిక్. గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం యొక్క లాజిక్ ఏంటి? ఎందుకు తీసుకుంది? రీజన్ ఏంటి? ఏంటా రీజన్? సమ్ ఎంప్లాయీస్ ఆర్ కంట్రిబ్యూటింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఇంటూ దేర్ పీఎఫ్ అకౌంట్స్ అండ్ గెట్టింగ్ టాక్స్ ఫ్రీ ఇన్‌కమ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎఫ్‌డీల్లో చేస్తే మనకి పడిపోతుంది. ఏమంటారు? టాక్స్ పడుతుంది. పీఎఫ్‌లో చాలా ఎక్కువ చేసేస్తున్నారు. సో, టాక్స్ ఫ్రీ ఇన్‌కమ్ వచ్చేస్తుంది దానికి. సో, అందుకనేంటంటే బాగా డబ్బున్న వాళ్ళని టాక్స్ చేద్దాము. అర్థమైందా? పేదవాడు ఎలాగో ఎక్కువ పెట్టాలన్నా పెట్టలేడు. తక్కువ సాలరీ ఉన్నోడు ఎక్కువ పెట్టాలన్నా పెట్టలేడు. కానీ ఎక్కువ సంపాదించే వాళ్ళు అందులో పెడితే టాక్స్ పడదు అనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టేస్తున్నారు. సో, లెట్స్ టాక్స్ దెమ్ అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. సబ్సిక్వెంట్‌లీ అంటే తరువాత అని అర్థం. ది రెవెన్యూ డిపార్ట్మెంట్ హాస్ పాయింటెడ్ ఔట్ ద టాక్స్ విల్ ఓన్లీ ఎఫెక్ట్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్. ది 100 లార్జెస్ట్ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్‌ని మాత్రమే, కొంతమందిని మాత్రమే ఈ చట్టం ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందో చూడండి. మీరు 2.5 లాక్స్ ఇయర్‌కి పెడితే 12 మంత్స్ ఏస్తే అప్రాక్సిమేట్‌గా 21,000 వస్తుంది. అప్రాక్సిమేట్‌గా. అంతేనా? అప్రాక్సిమేట్‌గా అనుకోండి. 21,000 నెలకి 21,000 పీఎఫ్ పెట్టేవాడు హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్ అని చెప్పి అంటామా? బాగా డబ్బున్నోడు అంటామా? ఒక యావరేజ్ అనుకోవచ్చా మనం? అది మనం ఆలోచించాల్సిన విషయం. గవర్నమెంట్ ఏముంటుంది? హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ అంటే కోట్లలో సంపాదించే వాళ్ళు, ఎక్కువ సంపాదించే వాళ్ళకి మాత్రమే ఇది ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ 2.5 లాక్స్ బై 12 వేసుకుంటే మనకి 21,000 వచ్చింది. 21,000 పర్ మంత్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు టాక్స్ పడే అవకాశం ఉంది. అదే ఇక్కడ సమస్య అన్నమాట. The 100 largest employees పీఎఫ్ అకౌంట్స్ హాడ్ ఎ కంబైన్డ్ బ్యాలెన్స్ ఆఫ్ 2,000 క్రోర్స్. ఇప్పుడు మొత్తం పీఎఫ్ అకౌంట్స్ అన్నిట్లో టాప్ 100 వాళ్ళు తీస్తే 2,000 కోట్లు ఉన్నాయంట వాళ్ళ కంబైన్డ్ బ్యాలెన్స్. ఇట్ కెన్ బి నో వన్స్ కేస్ దట్ ఎ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఫర్ ఫార్మల్ సెక్టర్ వర్కర్స్ షుడ్ బికమ్ అన్ ఇన్వెస్ట్మెంట్ హేవెన్ ఫర్ ది వెల్ హీల్డ్ కార్పొరేట్ టాప్ బ్రాస్. ఇట్ కెన్ బి నో వన్స్ కేస్ అంటే అది ఎవరికీ ఉపయోగపడని విషయం. ఉపయోగపడదు. ఎవరికీ యూజ్ లేదు. ఏంటది? దట్ ఎ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఫార్మల్ సెక్టర్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఫ్యూచర్‌కి సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? భద్రత. భవిష్యత్తుకి భద్రత కలిగించడం. భవిష్యత్తుకి భద్రత కలిగించడం కోసం తీసుకొచ్చిన ఇలాంటి స్కీమ్ అనేది కార్పొరేట్స్‌కి కంబైన్డ్ బ్యాలెన్స్ ఆఫ్ 2,000 క్రోర్స్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ కంపెనీస్‌లో బాగా ఎక్కువ సాలరీ సంపాదించే వాళ్ళు దీన్ని ఉపయోగించేసుకుంటున్నారు. దీనికి వడ్డీ లేకుండా వడ్డీ పైన ఈ టాక్స్ పడకుండా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ వాడేసుకుంటే ఇంకా ఉపయోగం ఏంటి? అది యాక్చువల్‌గా సోషల్ సెక్యూరిటీ స్కీమ్. భవిష్యత్తుకి భద్రత కలిగించే స్కీమ్. అది ఫార్మల్ సెక్టార్‌లో ఉన్న ఎంప్లాయీస్‌కి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి ఉపయోగపడడం కోసం చేశారు. దీనికి ఆ ఇంట్రెస్ట్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ పైన టాక్స్ పడకుండా చేయడం వల్ల ఇక ఎక్స్‌ట్రా అడ్వాంటేజెస్ బాగా డబ్బున్న వాళ్ళకెళ్ళిపోతున్నాయి అనేది పాయింట్. హేవెన్ అంటే ప్రొటెక్షన్. సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఈస్ కాల్డ్ హేవెన్. ఫర్ ఎగ్జాంపుల్ టాక్స్ హేవెన్. స్విట్జర్లాండ్ ఈస్ ది టాక్స్ హేవెన్ అంటారు. అంటే టాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బ్లాక్ మనీ అంతా కూడా గవర్నమెంట్ కంటికి కళ్ళలో పడకుండా స్విస్‌లో అకౌంట్‌లు ఓపెన్ చేసి పెట్టేస్తారు. సో, టాక్స్ హేవెన్ అయిపోయిందది. ఇప్పుడు పాకిస్తాన్ ఈస్ టెర్రరిస్ట్ హేవెన్. పాకిస్తాన్ టెర్రరిస్ట్‌లకి ఒక సేఫ్ ప్లేస్ లాగా మారిపోయింది. సేఫ్ హేవెన్ అంటే అక్కడ అర్థం ఒక వాళ్ళు భద్రత కలిగించే ఒక విషయంలాగా. వీళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ హేవెన్ అయిపోయింది. ఇన్‌కమ్‌ని అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక మా ఇన్‌కమ్‌కి భద్రత కలిగించే ప్లేస్ లాగా పీఎఫ్ మారిపోయింది. మంచిదే. కానీ యాక్చువల్‌గా మిడిల్ క్లాస్‌ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొనుంటే బాగుండేది. వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది వీళ్ళకంటే అనేది పాయింట్ అక్కడ. ఫర్ ద వెల్ హీల్డ్ అంటే బాగా అవకాశాలున్న, ఛాన్స్ ఉన్న కార్పొరేట్ టాప్ బ్రాస్ అంటే పీపుల్ అన్నమాట. టాప్‌లో ఉన్నవాళ్ళు, టాప్ పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు అని అర్థం. వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే. హైయెస్ట్ పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళని మనం టాప్ బ్రాస్ అని చెప్పి అంటాం. సో, దట్స్ ది మీనింగ్. రైట్. తర్వాత హౌవెవర్ వెల్ హీల్డ్ అన్న అదే మీనింగ్ మీకు వెల్తీ అని. హౌవెవర్ ద థ్రెషోల్డ్ ప్రపోజ్డ్ టు ఎక్స్‌క్లూడ్ ది సో కాల్డ్ హెచ్ఎన్ఐస్
appears low. థ్రెషోల్డ్ అంటే లిమిట్. ఇక్కడ లిమిట్ ఏం పెట్టారు? 2.5 లాక్స్ పెట్టారు. ఆ థ్రెషోల్డ్ అనేది తక్కువలాగా కనిపిస్తుంది. సో కాల్డ్ హెచ్ఎన్ఐస్ appears low. So it would end up partially taxing PF income for even those putting away 21,000 a month towards their retirement. అంటే 21,000 నెలకు పెట్టే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది. 21,000 నెలకు పెట్టినా సరే 2.5 లాక్స్ టచ్ అయిపోతుంది. ఆ 2.5 లాక్స్ పైన వాళ్ళకొచ్చే వడ్డీ ఏదైతే ఉందో దానిపైన కూడా టాక్స్ పడిపోతుంది. ఓకే. హార్డ్లీ ఎ టిపికల్ హెచ్ఎన్ఐ గివెన్ ఇట్ మే టేక్ ద సేవర్ డెకేడ్స్ టు అటైన్ ఎ 1 crore రూపీ పీఎఫ్ బ్యాలెన్స్. ఇప్పుడు 21,000 నెలకు సేవ్ చేసేవాడిని మనం హెచ్ఎన్ఐ అంటామా? హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్ అంటామా? హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్ అంటే అట్‌లీస్ట్ ఒక ₹1,00,00,000 రూపాయలన్నా ఉండాలి. గివెన్ ఇట్ మే టేక్ ద సేవర్ డికేడ్స్ అలా 25,000 పెడితే కొన్ని దశాబ్దాలు పడుతుంది ₹1,00,00,000 పీఎఫ్ బ్యాలెన్స్ రావడానికి. వాళ్ళు హెచ్ఎన్ఐస్ అని మనం ఎలా అంటాం? The threshold also does not tie in with the 7.5 lakh limit set in last year's budget for employers' contributions into the EPF, National Pension Scheme, or other superannuation funds. ఈ థ్రెషోల్డ్ దేంతో సింక్ అవ్వట్లేదు 7.5 lakh లిమిట్. ఇప్పుడు ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. మనం ఎంత పెడతామో ఎంప్లాయర్స్ కూడా చేస్తారు, అంత అమౌంట్ సేవ్ చేస్తారు. అది 7.5 లక్షలకు మించి ఉండకూడదని చెప్పి గవర్నమెంట్ పెట్టింది. మరి గవర్నమెంటే 7.5 లక్షలు లిమిట్ పెట్టినప్పుడు ఒక పర్ ఎంప్లాయీకి ఒక ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 7.5 లక్షలు పెంచకూడదు అన్నప్పుడు ఎంప్లాయీ కూడా 7.5 లక్షలు పెట్టుకునే అవకాశం ఉంటుంది డిపెండింగ్ అపాన్ హిస్ సాలరీ. మరి నువ్వు 2.5 లాక్స్ పైన వస్తే ట్యాక్స్ చేస్తామని ఒక పక్క అంటున్నారు, ఇంకో పక్క 7.5 లక్షల వరకు పెట్టుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఈ రెండింటి కూడా టై ఇన్ అవ్వట్లేదు, లింకప్ అవ్వట్లేదు అని అర్థం. సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి? ఈ రోజు సేవ్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో మనకి పెన్షన్ లాగా వచ్చే ఇన్‌కమ్‌ని సూపర్ యాన్యుయేషన్ అంటాం. ఇప్పుడు చూడండి నేషనల్ పెన్షన్ స్కీమ్ గాని, పీఎఫ్ గాని ఇట్లాంటివన్నీ సూపర్ యాన్యుయేషన్. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాలు అయ్యాక ఆ మనీ మనకి ఒక్కసారిగా పెద్ద అమౌంట్ అయ్యి ఎయిదర్ పెన్షన్ రూపంలో లేదా బిగ్ అమౌంట్ రూపంలో వస్తుంది. గ్రాట్యుటీ వీటన్నిటిని సూపర్ యాన్యుయేషన్ అని చెప్పి అంటారు. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైమ్ దిస్ గవర్నమెంట్ హ్యాడ్ ట్రైడ్ టు ట్యాక్స్ పీఎఫ్ సేవింగ్. పీఎఫ్ సేవింగ్స్‌ని ట్యాక్స్ చేయడానికి ప్రయత్నం చేయడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు. సైటింగ్ ఇట్స్ అబ్యూస్ బై ద రిచ్. సైటింగ్ అంటే అబ్యూస్ అంటే తప్పుగా ఉపయోగించేస్తున్నారు, మిస్‌యూజ్ చేస్తున్నారు. ఎవరు? రిచ్. ఇక్కడ ద రిచ్ అంటే డబ్బున్న వాళ్ళంతా అని అర్థం. రిచ్ అనేది మామూలుగా యాడ్జెక్టివ్. వెన్ యూ సే ద రిచ్ ఇట్ బికమ్స్ ఎ నౌన్. అంటే డబ్బున్న వాళ్ళంతా, వాళ్ళందరిని కలిపి ఒకేసారి మనం చెప్పాలన్నప్పుడు యూ యూజ్ ద వర్డ్ ద రిచ్. అబ్యూస్ అంటే యూజింగ్ దెమ్, మిస్‌యూజ్ చేయడం, తప్పుగా ఉపయోగించడం. సైటింగ్ అంటే టు షో యాజ్ రీజన్. ఈ డబ్బున్న వాళ్ళు ఈ పీఎఫ్‌ని తప్పుగా ఉపయోగించేసుకుంటున్నారు అని కారణంగా చూపుతూ పీఎఫ్ సేవింగ్స్‌ని ట్యాక్స్ చేయాలని ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ ట్రై చేసింది. ఇన్ ద 2016-17 బడ్జెట్ 2016-17 బడ్జెట్‌లో ఇట్ ప్రపోజ్డ్ టు టాక్స్ 60% ఆఫ్ ఈపీఎఫ్ బ్యాలెన్సెస్. 60% ఆఫ్ ఈపీఎఫ్ బ్యాలెన్సెస్‌ని టాక్స్ చేద్దామని ట్రై చేశారు. అంటే 40% టాక్స్ ఫ్రీ ఉంచుతాము, మిగిలిన 60%కి టాక్స్ వేద్దామని 2016-17 బడ్జెట్‌లో ప్రపోజ్ చేశారు. బట్ బ్యాక్ ట్రాక్డ్ ఆఫ్టర్ ఎ బ్యాక్‌లాష్. బ్యాక్‌లాష్ అంటే తిరుగుబాటు. ప్రజలందరూ కూడా ఒకసారి ఇదేంటిది ఇలా చేస్తారా అని చెప్పి ఒక వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చేసరికి గవర్నమెంట్ వెనకడుగు వేసింది. వెనకడుగు వేయడమే బ్యాక్ ట్రాక్ చేయడం. Now it has covered even government employees' contributions into the GPF, but left NPS investments over 2.5 lakhs a year untouched. ఈసారి ఏం చేసిందంటే జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్, దీంట్లోకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెడతారు. వీటిని కూడా ఈ టాక్సేషన్ బ్రాకెట్లోకి తీసుకొచ్చింది, కానీ ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ని వదిలేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఇంకోటి ఉంది, దీంట్లో 2.5 లాక్స్ పైన పెట్టినవి టచ్ చేయట్లేదు, కానీ జీపీఎఫ్ లో, పీపీఎఫ్ లో, ఈపీఎఫ్ లో పెట్టే వాటిని టచ్ చేస్తుంది. So tax treatment inequity between India's limited retirement savings instruments aside, employees and employers have some serious doubts on the implementation. ఇప్పుడు చూడండి, ఎన్పిఎస్ అనేది ఒక స్కీమ్, పిఎఫ్ అనేది ఒక స్కీమ్. ఈ రెండింటిని ఒకేలా ట్రీట్ చేయట్లేదు. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఇన్ఈక్విటీ, ఒకేలాగా ట్రీట్ చేయకపోవడం బిట్వీన్ ఇండియాస్ లిమిటెడ్ రిటైర్మెంట్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్. ఇండియాలో ఉన్నవి కొన్ని, అన్నిటిని ఒకేలా ట్రీట్ చేయకుండా ఒకదాన్ని ఒకలాగా ఇంకోలాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది ఒకవైపు. సో దీనివల్ల ఈ ఎంప్లాయర్స్‌కి ఇవి కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ సీరియస్ డౌట్స్. అసైడ్ అన్నారు. అవి కాకుండా దేర్ ఆర్ సమ్ అదర్ సీరియస్ డౌట్స్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ విషయంలో. ఎవరికి? ఎంప్లాయీస్‌కి మరియు ఎంప్లాయర్స్‌కి. ద వర్డ్స్ ఇన్ ఏ ప్రీవియస్ ఇయర్, అక్కడ ప్రీవియస్ ఇయర్ ముందు అని రాశారు చూడండి. ఇన్ ఏ ప్రీవియస్ ఇయర్ అంటే ఇంతకు ముందు సంవత్సరంలో అని రాశారు. ఫర్ వన్ సజెస్ట్ దిస్ విల్ బి ఎ టైప్ ఆఫ్ రెట్రోయాక్టివ్ ట్యాక్స్. అంటే ఏప్రిల్ 1, 2021 అని రాశారు.
ప్రీవియస్ ఇయర్ అని రాశారు. అంటే దానికంటే ముందు అంటే ఇంతకు ముందు మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఇప్పుడు టాక్స్ వేస్తాను అనడం రెట్రోయాక్టివ్ కదా! ఇట్ ఈస్ నాట్ ప్రొయాక్టివ్. సారీ ప్రాస్పెక్టివ్. ఇట్ ఈస్ రెట్రోయాక్టివ్. అంటే ఆల్రెడీ జరిగిపోయిన దానికి ఇప్పుడు టాక్స్ వేస్తే దట్ ఈస్ రెట్రోస్పెక్టివ్ లేదా రెట్రోయాక్టివ్ అంటారు. ఫ్యూచర్‌లో జరిగేదానికి ప్రొయాక్టివ్ అంటాం. ఒక చట్టం తీసుకొచ్చామనుకోండి. ఒక లా వచ్చింది. ఈ లా ఈ రోజు నుంచి అప్లికబుల్ అనుకోండి. ఇట్ ఈస్ ప్రాస్పెక్టివ్ లా అంటారు. అలా కాకుండా బ్యాక్ డేటెడ్ ఇంతకు ముందు నుంచి అప్లికబుల్ అని చెప్పామనుకోండి. దట్ ఈస్ రెట్రోయాక్టివ్ ఆర్ రెట్రోస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్ అనొచ్చు, రెట్రోయాక్టివ్ అని చెప్పి అనొచ్చు. మరి ఇప్పుడు ఏప్రిల్ 1, 2021 రాబోతుంది. దానికి 1 ఇయర్ ముందని చెప్పారు. సో, ఇట్ ఈస్ రెట్రోయాక్టివ్. రెట్రోయాక్టివ్ లాగా కనిపిస్తుంది అనేది ఒక విషయం. అది ఒక విషయం. ఇక్కడ ఏం చెప్పారు? సమ్ సీరియస్ డౌట్స్ ఉన్నాయని చెప్పారు. ఆ డౌట్స్‌లో ఒక డౌట్ ఏంటి? ఇది. వెదర్ దిస్ విల్ బి ఎ టైప్ ఆఫ్ రెట్రోయాక్టివ్ టాక్స్ అనేది ఒక డౌట్. రెండో డౌట్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నాట్ క్లియర్ వెన్ అండ్ హౌ ద టాక్స్ ఈస్ టు బి పెయిడ్. ఈ టాక్స్ ఎప్పుడు పే చేయాలి అనేది కూడా క్లియర్‌గా లేదు. టాక్స్ ఎప్పుడు పే చేయాలి? రిటైర్మెంట్ అప్పుడు పే చేయాలా? లేదా ప్రతి సంవత్సరం పీఎఫ్ రేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు పే చేయాలా? ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. The CBDT chief, Central Board of Direct Taxes, then chief has said employees should include such income in their annual tax returns, which may work for GPF members whose interest rate is announced every quarter, but not for EPF accounts as interest rates are declared late and credited every even later. Okay, sorry. Correct గా చదవలేదు నేను చూడండి. The CBDT chief has said employees షుడ్ ఇంక్లూడ్ సచ్ ఇన్‌కమ్ ఇన్ దేర్ యాన్యువల్ టాక్స్ రిటర్న్స్. సచ్ ఇన్‌కమ్ అంటే అర్థం ఏంటి? పీఎఫ్‌ల మీద మనకొచ్చే వడ్డీ ఏదైతే ఉందో, ఆ వడ్డీని కూడా మీరు యాన్యువల్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు నాకింత ఇన్‌కమ్ వచ్చింది, ఇంత ఇన్‌కమ్ వస్తుంది అని చెప్పి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌లో ఫైల్ చేయాలి అని చెప్పి సీబీడీటీ చెప్పారు. సచ్ ఇన్‌కమ్ అంటే అర్థం ఏంటి? మనకు పీఎఫ్‌లో మనం పెట్టిన అమౌంట్ పైన వచ్చిన వడ్డీ. దాన్ని ఇన్‌కమ్ కింద చూపించాలి, చెప్పాలి అని చెప్పి ఈయనన్నారు. విచ్ మే వర్క్ ఫర్ జీపీఎఫ్ మెంబర్స్ అంటే గవర్నమెంట్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ మెంబర్స్‌కి అది వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఈస్ అనౌన్స్డ్ ఎవ్రీ క్వార్టర్. ప్రతి 3 నెలలకి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేట్. సో, వడ్డీ రేట్ ఎంతుందో తెలిస్తే మన ఫండ్స్ ఎంతున్నాయో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దానిపైన ఎంత వడ్డీ అవుతుందని క్లారిటీ ఉంటుంది. అనౌన్స్ చేస్తాం. డిక్లేర్ చేస్తాం. కానీ ఈపీఎఫ్ అకౌంట్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ డిక్లేర్డ్ లేట్ అండ్ క్రెడిటెడ్ ఈవెన్ లేటర్. ఈపీఎఫ్ అకౌంట్స్‌కి వడ్డీ రేట్లు లేట్‌గా డిక్లేర్ చేస్తారు. ఆ తర్వాత ఆ వడ్డీని క్రెడిట్ చేయడం కూడా ఇంకా లేట్‌గా చేస్తారు. సో, జీపీఎఫ్ మెంబర్స్‌కి ప్రాబ్లమ్ లేదు. రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు డేటా వాళ్ళ దగ్గర ఉంటది చేసేస్తారు. వడ్డీ రేట్ ముందే తెలుసు. ఈపీఎఫ్ మెంబర్స్‌కి వడ్డీ రేట్ తెలిస్తే కదా కాలిక్యులేట్ చేస్తాం. లెట్స్ సే నా దగ్గర 1,00,000 ఉంది ఈపీఎఫ్‌లో. 9% ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్‌గా 9,000 వస్తదని చెప్తాను. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌లో నాకు 9,000 వస్తుందని చెప్తాను. 8% అయితే 8,000 అని చెప్తాను. ఎంత ఇంట్రెస్ట్ రేట్ తెలియకుండా ఎలా చెప్తాను? ఆ ఈపీఎఫ్ పైన వచ్చే వడ్డీ రేట్‌ని గవర్నమెంట్ ముందు చెప్పదు. లేట్ చేస్తుంది. అండ్ వడ్డీ కూడా లేట్‌గా క్రెడిట్ చేస్తుంది. ఎలా ఎలా పెడతారు అనేది క్వెషన్. ఇది రెండో డౌట్. మూడోది ఫైనల్లీ దిస్ మే నాట్ బి స్మార్ట్ టైమింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ లుకింగ్ ఓకే. డౌట్స్ అయిపోయాయి. ఫైనల్‌గా కంక్లూజన్ చూడండి. దిస్ మే నాట్ బి స్మార్ట్ టైమింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ లుకింగ్ టు లీన్ ఆన్ హ్యూజ్ బారోయింగ్స్ టు డెంట్ లార్జ్ ఇన్‌ఫ్లోస్ ఇంటూ ఈపీఎఫ్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. పే ఫుల్ అటెన్షన్. చివరగా దిస్ మే నాట్ బి స్మార్ట్ టైమింగ్ ఫర్ ఎ గవర్నమెంట్. ఈ టైమింగ్ అనేది స్మార్ట్‌గా ఉండకపోవచ్చు. ఇది కరెక్ట్ టైం కాకపోవచ్చు. ఎందుకు? ఎవరికి? ఫర్ ఎ గవర్నమెంట్ లుకింగ్ టు లీన్ ఆన్. ఎటువంటి ప్రభుత్వం ఇది? లుకింగ్ టు లీన్ ఆన్. లీన్ అంటే ఆధారపడాలనుకుంటుంది. దేనిపైన? హ్యూజ్ బారోయింగ్స్. ఎందుకు? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అప్‌కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆల్‌మోస్ట్ 14, 15 లక్షల కోట్లు బారో చేద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంది. ఇంత డబ్బులు బారో చేయాలని ప్లాన్ చేసుకున్న గవర్నమెంట్‌కి ఇప్పుడు పీఎఫ్‌ల మీద టాక్స్‌లు వేస్తాను అనే నిర్ణయం హెల్ప్ చెయ్యకపోవచ్చు అంటున్నారు. ఎందుకు పోవచ్చో కూడా చూడండి. ఇలా గవర్నమెంట్ అనడం వల్ల ఏమవుతుంది? ఇట్ డెంట్స్ లార్జ్ ఇన్‌ఫ్లోస్ ఇంటూ ఈపీఎఫ్. ఇఫ్ యూ ఆర్ ఎన్ ఎంప్లాయీ మీరు పీఎఫ్‌లో పెట్టిన అమౌంట్ పైన మేము టాక్స్ ఏస్తాం అని చెప్పాననుకోండి. మీరేం చేస్తారు? పెట్టరు. తగ్గించుకుంటారు. 2.5 లాక్స్ లోపు మాత్రమే పీఎఫ్‌లో పెడతారు. రిమైనింగ్ అమౌంట్ షిఫ్ట్ చేస్తారు వేరే ఫండ్స్‌కి. ఇప్పుడు ఆలోచించండి. మీరు పీఎఫ్ అమౌంట్స్‌లో పెట్టకపోతే గవర్నమెంట్‌కి వచ్చే నష్టం ఏంటంట? మోస్ట్ ఆఫ్ ఇట్స్ కార్పస్ ఈస్ క్యాప్టివ్‌లీ డిప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ బాండ్స్. ఇది అసలు లాజిక్ ఇక్కడుంది. అండర్‌స్టాండ్ దిస్. చాలా ఇంపార్టెంట్. పే ఫుల్ అటెన్షన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ ఇష్యూ చేస్తుంది ఎప్పుడూని. బాండ్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? బారోయింగ్. డబ్బున్న వాళ్ళు ఈ బాండ్స్‌లో బాండ్ కొనుక్కోవచ్చు. ఈ బాండ్ మనం కొనుక్కుంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది గవర్నమెంట్‌కి వెళ్తుంది.
అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ బారో చేసుకుంటుందని అర్థం. ఇలా బారో చేసుకున్నప్పుడు గవర్నమెంట్ మనకేం పే చేస్తుంది? వడ్డీ పే చేస్తుంది. సింపుల్. సో, గవర్నమెంట్ బారోయింగ్‌కి ఉండే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఏంటి? బాండ్. ఇది డైరెక్ట్‌గా మనం కొనుక్కోవడం. ఇలా కాకుండా కూడా ఏం జరుగుతుందంటే, వీళ్ళందరూ ఎంప్లాయీస్ అంటే మనలాంటి వాళ్ళందరం కూడా పీఎఫ్‌ల్లో పెట్టుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఈ జీపీఎఫ్, ఈపీఎఫ్ ఈ అమౌంట్ ఉంటాయి చూడండి పీపీఎఫ్, ఈ అమౌంట్ కూడా గవర్నమెంట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మన కంట్రోల్ ఉండదు. గవర్నమెంటే చేసేస్తుంది. మన దగ్గర మనీ వీళ్ళు తీసుకుంటారు. పీఎఫ్, ఈపీఎఫ్ వాటెవర్ ఇట్ ఈస్ అని చెప్పి. తీసుకొని ఈ మనీని కూడా గవర్నమెంట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ బారో చేసుకుంటున్నట్టే కదా! సో, గవర్నమెంట్ ఎవరి నుంచి బారో చేస్తున్నట్టు? ఈ పబ్లిక్ అకౌంట్స్ నుంచి బారో చేస్తున్నట్టు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలి? ఇదే పబ్లిక్ అకౌంట్స్‌కి విత్ వడ్డీ ఇచ్చేయాలి. ఎంత బారో చేసినా తిరిగి వడ్డీతో సహా ఇచ్చేయాలి. అందుకే అన్నారు క్యాప్టివ్‌లీ క్యాప్టివ్ అంటే అర్థం ఏంటి? అండర్ కంట్రోల్. ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ ఆర్ క్యాప్టివ్ ఒకళ్ళ దగ్గర మీరు క్యాప్టివ్‌గా ఉన్నారనుకోండి. మిమ్మల్ని ఆళ్ళు కిడ్నాప్ చేసారు. వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నారు. క్యాప్టివ్ మైన్స్ అని అంటారు. ఈ మధ్యన వింటున్నాం స్టీల్ ప్లాంట్ దగ్గర. క్యాప్టివ్ మైన్ అంటే అర్థం ఏంటి? దేర్ ఈస్ ఎ మైన్ గని అండర్ ఇట్స్ కంట్రోల్. తన కంట్రోల్‌లో ఉన్న గని. జనరల్‌గా ఇలా పీఎఫ్‌ల్లో మనం పెట్టే అమౌంట్ అంతా కూడా పబ్లిక్ అకౌంట్స్ రూపంలో మెయింటైన్ చేస్తారు. ఎక్కడ? గవర్నమెంట్ దగ్గర. ఆ పబ్లిక్ అకౌంట్ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటది. రైట్. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడే హక్కు ఉంటదా? ఉండదు. అందుకే గవర్నమెంట్ దాని నుంచి అప్పు తీసుకుంటోంది. ఎలాగా? బై ఇష్యూయింగ్ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేసి ఆ మనీ అంతా బాండ్స్‌లో పెడతారు. మరి ఆ మనీ బాండ్స్‌లో పెడుతున్నారు అంటే, ఆ మనీ ఎక్కువుంటే ఎక్కువ అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. తక్కువుంటే తక్కువ అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. మరిప్పుడు ఇన్‌ఫ్లోస్ తగ్గిపోతే? డెంట్ అంటే అర్థం ఏంటి? లొత్త. డెంట్ అంటే లొత్త అంటాం కదా! అంటే ఒక దెబ్బ తగలడం. ఇన్‌ఫ్లోస్ తగ్గిపోతాయి. ఇన్‌ఫ్లోస్ తగ్గిపోతే పీఎఫ్ అకౌంట్స్‌లో ఉండే మనీ తగ్గిపోతే, పీఎఫ్ అకౌంట్స్‌లో ఉండే మనీ తగ్గిపోతే గవర్నమెంట్ బారో చేసుకునే అవకాశం కూడా తగ్గిపోతుంది అనేది పాయింట్. అందుకే ఇట్ మే నాట్ బి ఎ స్మార్ట్ మూవ్ బై ద గవర్నమెంట్ అని చెప్పారు. While the goal of targeting HNIs using PF savings to avoid taxation is laudable, ఈ హెచ్ఎన్ఐస్ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్‌ని టార్గెట్ చేయాలి అని ప్రయత్నం చేయడం అనేది ప్రశంసించదగ్గదే. అయినప్పటికీ ద సెంటర్ షుడ్ కన్సిడర్ రీకాలిబ్రేటింగ్ ది అర్థమెటిక్ అండ్ ఆపరేషనల్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ టాక్స్. రీకాలిబ్రేటింగ్ అంటే ఇంకొకసారి లెక్క చూసుకుంటే బెటర్ ఏమో, ఇంకొకసారి సరి చేసుకుంటే బెటర్ ఏమో, అర్థమెటిక్ అంటే కాలిక్యులేషన్ ఇంకోసారి చేసుకుంటే బెటర్ ఏమో. 2.5 లాక్స్ అనేది మరీ చిన్న థ్రెషోల్డ్. దీనివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దెబ్బతినేస్తారు. వాళ్ళు పెట్టడం మానేస్తారు. కొంచెం లిమిట్ పెంచితే ఓన్లీ హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ మాత్రమే వస్తారు. వాళ్ళని మనం టార్గెట్ చేసినా పర్లేదు అనేది ఒక యాస్పెక్ట్. అండ్ ఆపరేషనల్ డీటెయిల్స్ కూడా ఇంకొకసారి చూసుకుంటే బెటర్ ఏమో అని చెప్పి అంటున్నారు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై బై.